ఈరోజు దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఐఎమ్ ద లార్డ్, నేను దేవుడునై ఉన్నాను, నేను ఒక్కడనే దేవుడునై ఉన్నాను, నేను ఈ లోకమును సృజించి నేను ఈ లోకములో మానవులుగా మిమ్మల్ని నియమించి ఉన్నాను. అయితే మీరు ఏం చేయకూడదు, ఈ లోకము ఆచరించిన రీతిగా ఈ లోకము వాటి యొక్క ప్రతిమలను చెక్కుకుంటూ చెట్టునైనను పుట్టనైనను మీరేం చేయకూడదట, మొక్కకూడదట. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏ ప్రతిమనైనను దేని రూపమునైనను మీరేం చేయకూడదు, చెక్కకూడదు. స్పష్టంగా రాయబడిందా లేదా? దేని రూపమును కానీ మనం ఏం చేయకూడదు, చెక్కకూడదు. దేనికి మనం నమస్కారము చేయకూడదు. మరి ఇంట్లో యేసయ్య బొమ్మలు ఉన్నాయండి మీ అందరూ ఇంట్లో? ఉన్నాయా లేవా? మొన్న పాస్టరమ్మ గారితో చెప్పాను. ఏంటి అంటే, మా ఇంటి దగ్గర ఒక టేల్స్తో ఒక ఇంటి ప్రతిమ ఒకటి ఉంది. ఏంటి అంటే, యేసయ్య గొర్రె పిల్లని ఎత్తుకొని ఒక ఫోటో ఎదర పెట్టుకున్నారు. ఇంటిలో వెళ్తూ ఉన్నా వస్తూ ఉన్నా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి జ్ఞానం నాకు రాలే. మొన్న చెప్తూ ఉన్నాను. ఏంటి అంటే, మనం చేసేది కాక మన ఇంటి ముందు మనం బొమ్మ పెట్టుకొని ఇతరులకు ఏం చెప్తున్నాం, మనం విగ్రహారాధన చేయొద్దని చెప్తున్నాం. ఏమమ్మా ఏంటి, ఏం పెట్టుకున్నాం, మనం ఏం పెట్టుకున్నాం, బొమ్మను పెట్టుకొని పూజ చేస్తున్నాం. అదే కాక మన ఇంటి మీద పెట్టుకొని వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ కూడా దండం పెట్టుకుని వెళ్తారు. ఏం చేస్తారు, వచ్చే వాళ్ళందరూ కూడా అన్యులందరూ కూడా వచ్చి యేసయ్య బొమ్మకి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతారండి. మనం చేసేది కాక ఇతరులతో కూడా ఏం చేస్తున్నాం, విగ్రహారాధన చేపిస్తున్నాం అని చెప్పారన్నమాట. వెంటనే తీసేయాలని సిద్ధపడ్డాం. అయితే ఈరోజు జాగ్రత్తగా ఆలకించండి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతిమ అనగా అది యేసయ్య బొమ్మ అయినా, మరియమ్మ బొమ్మ అయినా, లేదా ఏ బొమ్మ అయినా అది విగ్రహమే. అన్యులని కాదు, బయట విగ్రహారాధనను పూజించే వాళ్ళ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి, వారు పూజించుకుంటూ ఉన్నారు. వారి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి, వారు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మాట, బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుని యొక్క వాక్కు చెప్తున్న మాట ఏంటి అంటే, ఐఎమ్ ద లార్డ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. మీరు ప్రతిమలను చేసుకొని వాటిని మొక్కకూడదు. అయ్యా, మరి దేవుడు అని ఎలా తెలుస్తుంది మాకు? ఇప్పుడు దేవుడు అనేవాడు ఉండాలి కదా. ఇప్పుడు నేనే దేవుడు అంటున్నావు, ఆ దేవుడు ఎవరు? ఇప్పుడు నా దేవుడు యేసయ్య అని ఒక బొమ్మ ఉంది, ఆయన చూసి నేను దండం పెట్టుకునే, యేసయ్య నీకు స్తోత్రం, దండం పెట్టుకుని వెళ్తాను ప్రతిరోజు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు. మరి ఇప్పుడు బొమ్మే వద్దంటున్నావు నువ్వు, మరి యేసయ్య ఎవరు, మరి దేవుడు అనేవాడు ఎవరు అని అడుగుతారేమో. జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. చదువుదామా? యోహాను సువార్త త్వరగా తీయాలమ్మా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమై ఉండెను? వాక్యం దేవుడై ఉండెను. ఏమి ఏంటండి? అందరూ జాగ్రత్తగా ఆలకించాలి. వాక్కు దేవుడై ఉన్నాడట. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము మీ చెవిలోకి వస్తూ ఉన్నది, దేవుని వాక్యము మీ హృదయంలోకి వెళుతూ ఉన్నది, దేవుని వాక్యం మిమ్మల్ని సరిచేస్తూ ఉన్నది. ఈ బొమ్మ సరిచేయదు, ఈ బొమ్మ మనల్ని సరిచేయదు, మన హృదయాలను సరిచేయదు, మన జీవితాలను సరిచేయదు. ఈరోజు మన జీవితాలను సరిచేసేది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యమే. హల్లెలూయా. ఈరోజు మీతో నిశ్చయముగా సిద్ధపాటుతో కలిగి మీ మాట చెప్తూ ఉన్నాను. మీరు యేసయ్య బొమ్మ పెట్టుకున్నా, మీరు మరియమ్మ బొమ్మ పెట్టుకున్నా, లేదా మీ ఇళ్ళల్లో ఏ బొమ్మ పెట్టుకున్నా అది విగ్రహారాధనకు సంబంధించిందే. మీరు విగ్రహాలను పూజిస్తున్నట్టే. మీరు ఏం చేస్తున్నట్టు? దేవునికి విరోధముగా తిరిగి దూషణకరమైన పని మీరు చేస్తున్నట్టే ఈరోజు మీ ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. మరి దేవుడు ఎక్కడున్నాడండి అంటే, దేవుడు నా హృదయంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు?